హాయ్ అండి, నేను మీ దేవి నాయని మాట్లాడుతున్నాను. వీడియో ఎండ్ అయ్యే వరకు చూడండి, ఓకేనా? ఈలోపు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఎందుకు ఎండ్ అయ్యే వరకు చూడమంటున్నానంటే, మీకు ఈరోజు ఒక చిన్న విషయంతో మీ ముందుకైతే వచ్చాను. అది నేను యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేయాలనుకున్నాను అనేది మీకు చెప్పాలని అనుకుంటున్నాను. నేను పడిన పెయిన్ అంతా మీతో ఈరోజు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. చదువుకున్నాను కానీ పిల్లలు వెంటనే ఇంకా ఏం చేయాలి అన్న ఆలోచన అయితే ఉన్నా కానీ ఏం చేయలేము. ఎందుకంటే మన చిన్న పిల్లలకి మన అవసరం చాలా అంటే చాలా ఉంటుంది. మన ఆలోచనలన్నీ పక్కన పెట్టి వాళ్ళ మీద మనకున్న బాధ్యత అనేది ఫస్ట్ మనం ఆలోచించాలి కదా. తర్వాత ఏదైనా ఇంకా వాళ్ళు కొంచెం పెద్ద అయ్యి స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ చేశారు. సరే అని ఇంకా నేను ఒక 2-3 ఇయర్స్ అయితే జాబ్ చేశాను. కానీ ఇంకా ఏదో పెయిన్, ఇంకా ఇది కాదు, ఏదో చేయాలన్న ఆలోచనతోనే ఫోన్లోని మంచి సక్సెస్ స్టోరీస్ వినడం, చూడడం, బిజినెస్లు చూడడం అన్నీ చేసేదాన్ని. పోనీ మనకి బిజినెస్ ఐడియా ఉన్నా సరే మనకి కాదు, ఎందుకంటే కొన్ని పరిస్థితులు కూడా అనుకూలించాలి. అంటే మనది ఒక్క దగ్గర స్థిరత్వమైన కాదు, ట్రాన్స్ఫర్స్ బట్టి అటు ఇటు వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి బిజినెస్ ఐడియా అనేది ఇంకా నాకు కరెక్ట్ కాదు అని ఓకే అది పక్కన పెట్టేసి యూట్యూబ్ని ఎంచుకున్నాను. మనకు వచ్చింది, మనకు తెలిసింది నలుగురికి చెప్పాలి, చూపించాలి అన్న ఆలోచనతోనైతే యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకున్నాం. కానీ ఎలా పెట్టాలి, అసలు ఎలా స్టార్ట్ చేయాలి అనేది ఏమీ తెలీదు. నేను అడుగుదామా అంటే నా చుట్టుపక్కల ఎవరికి తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారా అంటే అప్పటికి ఎవరు లేరు. ఒక మెయిల్ ఐడి ఉండాలి, ఈ యాప్ ఉండాలి అనే ఆలోచన కూడా నాకు ఏం తెలియదు. అప్పుడు మాకు తెలిసిన వాళ్ళ ద్వారాగా ఒక మాయ అన్న అతను అన్నీ ప్రతి విషయం అయితే చెప్పారు. ఈ యాప్ ఉండాలమ్మా, ఇలా మాట్లాడాలి, అలా అప్లోడ్ చేయాలి, ఇలా థంబ్నెయిల్ పెట్టాలి, ప్రతి విషయం ఎక్స్ప్లెయిన్ చేశారు. పెట్టాను, యూట్యూబ్ ఛానల్ పెట్టాను. కానీ భయం, సబ్స్క్రైబర్స్ వస్తారా ఏంటి అని. బాగానే వచ్చారండి సబ్స్క్రైబర్స్ కూడా, 2000+ అయితే ఉన్నారు. ఈ వీడియో ఎందుకు అప్లోడ్ చేశాను అంటే కనుక, ఒకవైపు నేను ఎందుకు స్టార్ట్ చేయాలనుకున్నాను అనేది మీకు తెలియాలి అని. ఇంకోటి ఏంటంటే యూట్యూబ్లోని ఇది కూడా ఒకటి మీరు తెలుసుకోవాలనుకున్న విషయం అండి. మనం ఏదైతే ఒక వీడియో చూపించాలనుకుంటున్నామో ఆ వీడియో కోసం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, లేకపోతే ఏదైనా కొత్త విషయం జనాలకి చెప్పాలనుకునేటి ఆ వీడియో చూపిస్తూనే ఈ విషయం కూడా మనం మాట్లాడవచ్చు. ఇది కూడా మీరు తెలుసుకుంటారని ఈ వీడియోని అయితే నేను ఇలా అప్లోడ్ చేశానండి. నా వీడియో నచ్చుంటే కనుక ఒక లైక్ చేయండి. ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి, ఓకేనండి. అందరికీ థ్యాంక్ యూ మరి.